డొనాల్డ్ ట్రంప్కి అతని పక్కన ఉన్న ఎవరైతే ఆయనకి సలహాదారులు ఉంటారో వాళ్ళ లోపం వల్ల ఇలాగా వ్యవహరిస్తున్నాడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా మీద ఎందుకు అంత ఎక్కువ ఫోకస్ పెట్టాడు? వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో పాల ప్రొడక్ట్స్, దాని తర్వాత ఇంకా మిగతాయి వాటన్నిటిని ఇక్కడ అమ్మనివ్వట్లేదని చెప్పేసి, ఇక్కడ విక్రయించుకోనివ్వట్లేదని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్లు వేయటం, సో ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అయితే మరి దీని గురించి ఖచ్చితంగా అతను అర్థం చేసుకోవాలి కదా. లేదు అంటే డొనాల్డ్ ట్రంప్ కాకపోయినా సరే పక్కన ఉంటే సలహాదారులు అయినా సరే అతనికి చెప్పాలి కదా. ఇప్పుడు మనం అక్కడ పంపించామనుకో వాళ్ళకి తక్కువ ధరలో దొరుకుతాయి, అది వాళ్ళకి బెనిఫిటే. కాకపోతే అది పంపించడం వాళ్ళు తక్కువ ధరలో కొనుక్కోవడం వల్ల అక్కడ రైతులు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది కదా. మరి వాళ్ళకి వెనుముక్కగా ఉంది ఎవరంటే రైతులే, మరి ఇండియా మొత్తంలో కూడా. మరి ఆ రైతులకే నష్టం కలిగితే మరి వాళ్ళ దేశం మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా. మరి అందుకని చెప్పేసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మరి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మనతో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉన్నా సరే ఎందుకు ఒప్పుకోవట్లేదంటే అదే కదా రీజన్ అని చెప్పేసి ఆయన పక్కన ఉన్న సలహాదారులు అయినా సరే ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్తే చాలా బెటర్గా ఉండేది. సో అవన్నీ జరగట్లేదు కాబట్టి మరి ఈ పరిస్థితి ఉందని అయితే అనిపిస్తూ ఉందన్నమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? సో కింద కామెంట్ చేసేయండి.